భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుంచి కుడివైపుకి తిరుగుతాడు. ఇలా స్వామి ఒక వైపు నుంచి మరోవైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు. మిగతా ఏకాదశుల మాదిరిగానే ఈ ఏకాదశిన ఉపవాస దీక్షను చేపట్టవలసి ఉంటుంది. శ్రీమహావిష్ణువును వ్రత విధానం ద్వారా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వివిధ రకాల కారణాల వలన అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని శృతులు స్పష్టం చేస్తున్నాయి. పరివర్తన ఏకాదశిని మన ప్రకృతిలో వచ్చే మార్పులకు సంబంధించినదిగా కూడా పరిగణిస్తారు. పరివర్తన అనే పదానికి అర్థం కూడా మార్పు అనే కదా. ఆ విధంగా కూడా ఇది ఒక మార్పుని సూచించే శుభదినం అని మనం అర్థం చేసుకోవచ్చు. వామన జయంతి ఆ మరుసటి రోజే అంటే ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని ఎత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపించారట. అందుకే ఈ రోజును వామన జయంతిగా పిలుస్తారు. ఈ రోజు వామన అవతారాన్ని పూజించడం వలన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని సేవిస్తే కలుగే ఫలం లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజుని శుక్ర ద్వాదశి, శ్రవణ ద్వాదశి, మహాద్వాదశి, అనంత ద్వాదశి, కల్కి ద్వాదశి అనే పేర్లతో కూడా పేర్కొంటారు. వామన అవతారం ప్రహ్లాదుని పౌత్రుడు, మనవడు, బలి. మిక్కిలి బలశాలి, గొప్ప యుద్ధకళానిపుణుడు, యుద్ధనీతిజ్ఞుడు, దైత్యకులపతి. తన విశేష బలంతో ఇంద్రుని మీదకి వెళ్లిన వాడు. ఆయన గురువు శుక్రాచార్యుని అండదండలతో ఇంద్రుణ్ణి ఓడించి త్రిలోకాలకు అధిపతి అయ్యాడు. దేవతలు తలదాచుకునే నీడలేక అల్లాడిపోయారు. దేవమాత అదితి బిడ్డల గోడు చూడలేకపోయింది. మహావిష్ణువుని ప్రార్థించింది. ఆయన ఆమెకు కుమారుడై, వామనుడై, బ్రహ్మ తేజస్సుతో అలరారే ముద్దుల బాలుడిగా భూమిపైకి వచ్చాడు. ఆ సమయంలో బలి నర్మదానదీ తీరంలో భృగుకచ్చ అనే ప్రాంతంలో అశ్వమేధ యాగం చేస్తున్నాడు. అక్కడికి వెళ్లాడు వామనుడు. బలిచక్రవర్తిని 3 అడుగుల నేల దానమీయమన్నాడు. దేవాది దేవతలకైనా వరాలిచ్చే చేతిని ఆ చక్రవర్తి ముందు చాపి దానం అడిగి అతన్ని కటాక్షించారు. వచ్చినవాడు నారాయణుడని తెలిసిన దైత్యగురువు శుక్రాచార్యుడు మహాదానకర్ణుడైన బలి చక్రవర్తికి ఆ విషయాన్ని చెప్పాడు. అన్నీ తానైన విశ్వపురుషుడే నాముందు దేహి అంటే నేను వెనకడుగువేయడం భావ్యం కాదన్నాడు బలి. గురువు తన ప్రయత్నం వీడలేదు. ఆఖరి ప్రయత్నంగా ధారబోస్తున్న బలిని అడ్డుకోపోయాడు. పుల్లతో కన్నుపొడిచి పక్కకి నెట్టాడు నటనసూత్రధారి. ఆ 3 అడుగులు కొలుచుకోమన్నాడు వటునితో బలి చక్రవర్తి. అంతే, అప్పటివరకు పొట్టి బ్రహ్మచారీగా ఉన్న వామనుడు ఇంత చొప్పున ఎదగటం మొదలెట్టాడు. అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు. మేఘాలకన్నా పైకి పెరిగిపోసాగాడు. పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటేశాడు. ధ్రువ నక్షత్రం కూడా దాటేశాడు. మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. మొత్తం బ్రహ్మాండభాడం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు. ఆ స్వామి ఒక్క అడుగుతో భూమిని, మరో అడుగుతో స్వర్గాన్ని కొలిచేసి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావ్ అన్నాడు. తన శిరస్సుని చూపాడా చక్రవర్తి. తన పాదాన్ని ఆయన శిరస్సున ఉంచి 3వ అడుగు దానం పుచ్చుకున్నారు. ఆ విధంగా పాతాళానికి పంపారు బలిచక్రవర్తిని వామన వటువు. ఆలోకానికి చక్రవర్తిగా ఉండమని ఆదేశించారు. అయితే బలి దానశీలతకి సంతోషించి సాపర్ని మనువు కాలంలో ఇంద్రపదవిని చేపడతావని ఆశీర్వదించారు. ఆ విధంగా తాతైన ప్రహ్లాదుని కోసం నరసింహస్వామిగా వస్తే మనవడైన బలి చక్రవర్తి కోసం వామనుడిగా అవతరించారు శ్రీహరి. ఈ కథని చదువుకొని వామన మూర్తిని పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయని శృతివచనం. కంచిపురంలోని కామాక్షి దేవాలయానికి దగ్గరగానే దశావతారాల్లో 5వదైన వామన మూర్తి దేవాలయం ఉంది. దీన్ని వామనకంచి అని పిలుస్తారు. ఈ వామనాలయం చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా వామనుడు మరుగుజ్జు రూపంతో దర్శనమిస్తుంటారు. అయితే ఇక్కడ వామనుడు 30 అడుగుల ఎత్తుతో బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కుతున్న ఘట్టాన్ని ప్రదర్శిస్తూ అద్భుతంగా ఉంటారు. ఈ దేవాలయాన్ని సందర్శిస్తే నరకలోక ప్రాప్తి తప్పుతుందని చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు. జై శ్రీరామ్.